28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూఎస్సీ హాస్పిటల్ మన హైదరాబాద్లో. సార్ నమస్తే అండ్ వెల్కమ్ సార్. నమస్తే సార్ ఆ విధంగా సార్ డైరెక్ట్ గారు మీరు ఆ విధంగా జాతర సినిమా అనేటువంటిది మీకు రావటం, అక్కడ నుంచి మీరు డైరెక్టర్ కావటం, అంతకుముందు మీరు మహమ్మద్ బిన్ తుగ్లక్ నుంచి గురుగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్గా పనిచేయటం ఇదంతా జరిగింది చరిత్ర. ఓకే, దర్శకుడు అయిన తర్వాత, జాతరతో దర్శకుడు అయిన తర్వాత వెంటనే ఎర్రమల్లిలో విప్లవ చిత్రం యువతరం కదండి. యువతరం కదిలింది. యువతరం కదిలిన తర్వాత ఎర్రమల్లిలో ఈ రెడ్ ఫిలిమ్స్ వైపు వచ్చారు. అద్భుతమైనటువంటి పేరు అంతా జరిగింది. కానీ ధవళ సత్యంకి రావలసినటువంటి స్థాయి, రాయదలసినటువంటి గుర్తింపు, రాదగినటువంటి ఒక సక్సెస్ వచ్చాయని మీరు అనుకుంటున్నారా? థ్యాంక్ యూ. అసలు ఆ ఆశ నాకంటే కూడా నీకు ఉన్నందుకు నేను చాలా సంతోషపడతాను. ఒకటి ఎస్ కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను. దానికి కారణాలు నేను వెతకను, అసలు చెప్పను. కానీ బట్ నన్ను ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తుంటే ఇండస్ట్రీ బాగుండేదేమో అనిపించింది, చాలాసార్లు అనిపించింది. కానీ రీసెంట్గా ఒక ఆయన ఒక కామెంట్ చెప్పారు, మీరు ఆ ఒక్క సినిమా తీసి ఉండకపోతే దాసనారాయణరావు పక్కన మీరు కూర్చుని ఉండేవారండి. ఈ ఒక్క సినిమా చైతన్య రథం ఆ ఒక్క సినిమా కనుక మీరు తీసి ఉండకపోతే ఈ రోజున మీరు కోట్లకి అధిపతి అయి ఉండేవారు. ఆ ఒక్క సినిమా కనుక తీసి ఉండకపోతే ఇప్పటికి మీరు పద్మవిభూషణ్ తీసుకుంటారు. బట్ మిస్ అయ్యారు సచిన్ గారు. లేదండి, మిస్ అవ్వలేదండి. మై టార్గెట్ ఈజ్ క్లియర్ అండ్ ఐ షాట్ ఇట్ 100%. ఇలాంటి సినిమాలు తీయాలనుకున్నాను, తీస్తూనే ఉంటాను. అసలు చైతన్య రథం అనే సినిమా తీయటం అనుకున్నాం, మీరు డైరెక్టర్గా ఒక సక్సెస్ సాధించడానికి సంబంధం ఏంటి? దానికి కారణం చైతన్య రథం అనే సినిమా మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్, దాదాపు 26 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకున్నటువంటి సినిమా. ఫెయిల్డ్ సినిమా తీశారంటే ఓకే, సినిమా స్టార్టింగే దానికి ఒక పొలిటికల్ కలర్ వచ్చింది. రంగా గారి సినిమా తాను సమర్థించుకోవడం కోసం సినిమా తీస్తున్నాడు అని చెప్పేసి ఓ పెద్ద ప్రచారం పెట్టారు. అది రంగా గారికి సంబంధించిన వ్యవసాయం, సినిమా కాదు అది. బట్ వాళ్ళు చెప్పేవారు, వాళ్ళు కామెంట్ చేసేవారు. వాళ్ళు తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ప్రతిదానికి అన్ని కామెంట్లు చేస్తూ ఉండేవారు. ఎవరు వీళ్ళు? సినిమాకి సంబంధం లేదు. సినిమాకి అసలు ఎటువంటి కనెక్షన్స్ కూడా లేవు వాళ్ళకి. కానీ రంగా గారితో వాళ్ళకి వ్యతిరేకత ఉంది. రంగా గారి వ్యతిరేకత నా మీద చూసిపోయింది. అందులో మరి సినిమాలో ఆ సినిమా స్టార్ట్ చేయబోతున్నాం అనగానే అందులో ఉన్న మంచి యాక్టర్స్, 3 యాక్టర్స్ ఇమ్మీడియట్గా మానేశారు. రైటరు ఫైల్ తిరిగి ఇచ్చేసాడు. ఎవరు ఆ 3 డాక్టర్లు చెప్పండి? రంగనాథ్ గారు, జగ్గయ్య గారు, పిఎల్ నారాయణ. వాళ్ళు 3 డ్రాప్ అయిపోయారు చైతన్య రథం. తెల్లవారితో మేము స్టార్ట్ అవుతాం విజయవాడకి వెళ్ళటానికి. సో ఓవర్ నైట్ మారిపోయారు. కాస్టింగ్ మారిపోవచ్చు, యాక్టర్స్ మార్చుకోవాల్సిన దుస్థితి. అంటే ఇలాంటివి నన్ను థ్రెట్ చేశారు, భయపెట్టారు చాలామంది. నేను అవన్నీ చూసిన తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. నేను నాకు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు కనుక నన్ను చంపారే అనుకోండి, మీరు ఆనందపడవచ్చేమని నాకేమి ఎప్పుడోకప్పుడు సావాలి కాబట్టి చేస్తాం, అంతే. నాకేం భయం లేదు. అంటే అంత తీవ్ర స్థాయిలో బెదిరింపులు ఎవరి నుంచి వచ్చినాయి మీకు? రంగా గారు వ్యతిరేకులు. అది రాజకీయపరమైన వ్యతిరేకత, కులపరమైన వ్యతిరేకత? 2 కూడా. రంగా గారు నన్ను ఎందుకు పెట్టుకున్నాడు? నన్ను పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కృష్ణ గారు వీళ్ళందరూ కూడా, సూర్యనారాయణ బాబు అందరూ రంగా గారి ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు కావాలనుకుంటే గురుగారు కూడా బాగా పరిచయం. ఆయన కావాలనుకుంటే ఇంకో డైరెక్టర్ని ఎవరిని పెట్టుకోవచ్చు. ఆఖరి ప్రయత్నం కూడా జరిగింది కూడా. అది గురుగారికి దగ్గరికి 3 పేర్లు వెళ్ళి గురుగారు చెప్పారు 3 పేర్లు. 3 డైరెక్టర్ల పేర్లు చెప్తానండి, 3లో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి మీరు. పిన్సెట్ రవిరాజు, కోట రామకృష్ణ, ధవళ సత్యం పేరు ఆఖరిన గురుగారు చెప్పేది. రంగా గారు ధవళ సత్యం కావాలి. రంగా గారు మీరు సరిగ్గా వినలేదు అనుకుంటాను నేను, మళ్ళీ ఒకసారి వినండి అని పిన్సెట్ రవిరాజు రీసెంట్గా హిట్ సినిమా ఇచ్చాడు. చిరంజీవితో బాగా పరిచయాలు అన్నీ ఉన్నాయి, రేపొద్దున చిరంజీవిని పెట్టుకోవచ్చు మీరు అని గురుగారు చెప్పారు. లేదు ధవళ సత్యం, కోట రామకృష్ణ.
కోడి రామకృష్ణ కమర్షియల్గా తెస్తాడండి బాగా, నా డబ్బులు వస్తాయి మనకి మరి అంటే నేను చేయలేకపోతున్నాను. కారణం ఏంటంటే నాకు డేట్లు కుదరట్లేదు, లేకపోతే నేనే చేసి ఉండేవాడిని. రామకృష్ణ పెడదామా అన్నాడు. వద్దాం. ధవళ సత్యం. ఎందుకండి ధవళ సత్యం అన్నాడు. ఆయన ఎవరి మాట వెండంట కదా, ఆయన రాసుకున్నదే వేదం అంట కదా, అందుకే ఆయన నాకు కావాలి. ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన అట్ ది సేమ్ టైం ఈ సెలక్షన్లో చిన్న తేడా ఏంటంటే ధవళ సత్యం బ్రాహ్మణ అయి ఉంటాడు. ఎవరు సత్యం? ధవళ సత్యం బ్రాహ్మణ అయి ఉంటాడు అని నమ్మాడు ఆయన రంగా గారు. ఓహో. ఎందుకంటే చేతులు ఊపడం కానీ, అది మాట్లాడటం కానీ, వైట్ అండ్ వైట్ డ్రెస్ కానీ, వైట్ అండ్ వైట్ డ్రెస్ కానీ అన్నీ కూడా గ్యారంటీగా బ్రాహ్మణ అయి ఉంటాడని, క్యాస్ట్ ఫీలింగ్ గొడవ ఉండదు ఈ దెబ్బతోటి అని ఆయన పెట్టుకున్నాడు. సరే, అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మేము ఉండవల్లి అరుణ్ కుమారు సత్యం గారిని పెట్టేశారా మీరు అని. ఎందుకు పెట్టకూడదు అన్నాడు. అదేలేండి, కాపులు ఒకటే కదా, ఎవరు కాపు అన్నాడు. మీరు సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ కాపు కదా అనగానే షాక్ అయింది ఒకసారి. నిజమా అన్నాడు. ఏ అన్నాడు. అంటే నేను బ్రాహ్మణ అనుకుని పెట్టాను నేను. ఊరుకోండి మరి అన్యాయం అని. నిజం చెప్తున్నాను. మరి ఎనీవే మంచి జరిగింది, మంచి డైరెక్టర్ వచ్చాడు. ఎందుకంటే మీరు మీ ఇమేజ్ ముందు మీరు ఏదైనా చెప్తే నేను కాదని ఎవరో ఏ డైరెక్టర్ చెప్పలేడు, కానీ అతను చెప్పగలడు. వంగవీటి రంగాన్ని విమర్శిస్తూ వంగవీటి రంగా గారిని టార్గెట్ చేస్తూ ప్రతిఘటన అనే సినిమా తీశారు రామోజీరావు గారు, టి కృష్ణ గారి డైరెక్షన్లో. దానికి కాంట్రాస్ట్గా ప్రతీకారంగా తీసుకున్న జవాబుగా తీసిన సినిమా ఏది? చైతన్యరాదు. దానికి వ్యతిరేకంగా ఎత్తియటం కాదు, దీనికి వ్యతిరేకంగా తీయటం కాదు. యాక్చువల్ జరిగిన విషయం ఏంటంటే కృష్ణకి అసలు ఆ సినిమా తీయటం ఇష్టం లేదు, టి కృష్ణ గారికి. టి కృష్ణ ఎందుచేతంటే వాసిరెడ్డి సీతాదేవి మా వీధి రాక్షసుడని ఒక చిన్న నవల రాసింది ఆవిడ. నాకు వాసిరెడ్డి సీతాదేవి గారు అది ఆ చిన్న పుస్తకం ఒకసారి నాకు ఇవ్వండి అంటే ఆవిడ ఇచ్చారు. మనోడు అన్నాడు, నేను పుస్తకం చదివించేస్తానన్నా అని చెప్పేసి కృష్ణ తీసుకున్నాడు. మంచి సినిమా అవుతుంది ఇది అని తను అప్పుడే అన్నాడు. అప్పుడు ఇంకా తన డైరెక్టర్ కూడా కాదు. తర్వాత ఏమైందంటే అనుకోకుండా డెవలప్మెంట్స్ రావటం, తన డైరెక్టర్ రావటం, డైరెక్టర్ అయిన తర్వాత తను కూడా నాలాంటి డైరెక్టర్గానే ముద్ర వేసుకోవటం, ఇవన్నీ జరిగినాయి. దాంట్లో అది సినిమాకి బాగుంటుందని చెప్పేసి కృష్ణ సజెస్ట్ చేశారు. ఎవరికి? రామోజీరావు గారికి. అప్పుడు రామోజీరావు గారికి ఉభయత్రగా ఉంటుంది కదా, ఇటు రంగా మీద అది చేసినట్టు ఉంటుంది, వ్యతిరేకంగా సినిమా తీసినట్టు ఉంటుంది. వ్యతిరేకులందరూ కలిసి దీంట్లో యూనిట్ అయితే మన సినిమా సూపర్ హిట్ అవుతుంది అనే ఆలోచన ఆయనకు వచ్చింది. సరే తర్వాత సినిమా తీశారు. అప్పటికి కూడా నేనేమి దానికి వ్యతిరేకంగా సినిమా తీయాలని కానీ ఇటువంటి ఆలోచన నాకు లేనే లేదు. అప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైందంటే ఉన్నట్టుండి గురుగారు కౌరు పెట్టడం, రంగా గారు రండి ఏం కథ తీస్తామండి మనం అని చెప్పేసి అడిగాను. రంగా గారు నవ్వాడు. చెప్పకపోవడం పొరపాటే అండి, మా అన్నయ్య నాది మా ఇద్దరి కథ. నేను విజయవాడలో నేను ఎవరో ఏంటో మీ అన్నయ్య తెలుసు కదా, మీకు తెలుసు అంటే తెలుసు అండి. మిమ్మల్ని నేను మీటింగ్ పెట్టి తిట్టాను కూడా. ఎవరు? రంగా గారిని. ఎవరు తిట్టింది? నేను అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు ఆ పార్టీలో ఉన్నామని ఆయన్ని విమర్శించడం, తిట్టడం అన్నీ చేశాను కూడా. మీకు తెలుసా అనండి. నేను పట్టించుకోనండి ఆయన అన్నీ అన్నాడు. అంటే మీరు పట్టించుకోకపోయినా నేను మాత్రం ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు వచ్చి చెప్తారు కదా మీకు, అది కానీ ముందే చెప్తున్నానండి. అవన్నీ వద్దండి, నేను సినిమా తీయను, మేము నా కథ సినిమా తీయండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు నీకు ఇష్టమైతే సినిమా తీయండి అన్నాడు. నా డెసిషన్ చెప్పాలంటే నాకు ఒక 3-4 రోజులు టైం ఇవ్వండి. దేనికి అంతసేపు దేనికి అన్నాడు. నేను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చానండి, పార్టీలో ఫుల్ టైమర్ పనిచేశాను నేను. నా అంతటి నేను డెసిషన్ తీసుకోవటం కరెక్ట్ కాదండి. సో నేను వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాను, వాళ్ళ పర్మిషన్. వాళ్ళు ఎస్ అంటే సినిమా చేస్తాను, ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు నో అంటే సినిమా చేయనండి. గురుగారు పట్టుకుని గురుగారు మళ్ళీ ఫైర్ మా మీద ఫైర్. ఏంటి ఏం మాట్లాడుతున్నారు నువ్వు అని చెప్పి అంటే ఆ రంగా గారు ఇమ్మీడియట్గా లేదండి ఈజ్ కరెక్ట్ అండి, ఆయన రైట్ అండి, తెలుసు మా కుర్రాళ్ళందరికీ ఈయన బాగా పాపులర్, మా కుర్రాళ్ళందరికీ. పార్టీ వాళ్ళు ఏమన్నారు? పార్టీ వాళ్ళు వర్మ గారు ఒకలాగా, గిరిప్రసాద్ గారు ఇంకోలాగా, సత్యనారాయణ గారు ఇంకోలాగా,
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా దాని మీద కామెంట్ చేశారు. ఎవరేమన్నా సరే, ఎవరేమి మాట్లాడినా సరే, మీరంటూ ధవళ సత్యం అంటూ తన అంతరాత్మకు దాని వినేటువంటి మనిషి తప్ప కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదు. మరి ఒక కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి మీరు ఒక విజయవాడలో ఒక రాజకీయాలను శాసించినటువంటి ఒక రాజ్యాంగేతర శక్తి లాంటి వ్యక్తి మీద సినిమా తీయాలనేటువంటి ఆఫర్ వస్తే దాన్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? దాన్ని ఇక్కడ కమర్షియల్ యాంగిల్ నేను చూడలేదు. చూసిన ఐడియా ఒకటి ఏంటంటే రంగా గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ చెప్తున్నారు. నేను 3 నెలల పాటు విజయవాడ వీధుల్లో తిరిగాను. మీకు తెలుసుకోవాల్సిన విషయాలు. నేను ఊరికే జస్ట్ లైక్ దట్ నేను సినిమా తీయలేదు. 3 months తిరిగాను, రోడ్ల మీద తిరిగాను. వాళ్ళకి తెలియకుండా రంగా గురించి వాళ్ళు ఏమంటున్నారో విన్నాను. వాళ్ళు ఏమి ఆశిస్తున్నారో రంగా నుంచి కూడా వాళ్ళు విన్నాను. ఇవన్నీ చెప్పాను రంగా గారికి. ప్రతిరోజు అంతా రాసుకుని, రిపోర్ట్ అంతా రాసుకుని మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ కలిసి చెప్పేవాడిని, ఇలా అనుకుంటున్నారండి మీ గురించి అని చెప్పేవాడిని. ఆయన రియాక్షన్ ఏంటని చూసేవాడిని, అబ్జర్వ్ చేసేవాడిని. అందుకే ఈ రోజుకి ఆ సినిమా గురించి అడుగుతున్నారు జనం. సినిమా నేను ఎక్కడికైనా వెళ్తే, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే, చైతన్యలో 2 ఎప్పుడు తీస్తారు సత్యం గారు? మీకేమనిపించింది? మీరంత సర్వే చేశారు, విజయవాడ రోడ్ల మీద తిరిగారు చేశారు. అప్పటికి ఆయన ఒక రాజ్యాంగేతర శక్తి అనేటువంటిది అంతకుముందు తీసినటువంటి ఒక ప్రతిఘటన సినిమాలో నిరూపించారు. దాని మీద జరిగినటువంటిది తెలుసు అంత, అది ఎలాంటి విజయం సాధించిందో. కానీ మీరు ఆయన రాజ్యాంగేతర శక్తి కాదు, అతను ఒక రాబిన్ హుడ్ లాంటి వాడు అనేటువంటిది మీరు ఎస్టాబ్లిష్ చేశారు. ఏది కరెక్ట్ మీకు అనిపించినటువంటి, మీ అంతరాత్మ కనిపించినటువంటి? నా అంతరాత్మకి 100% రంగా ఇది రైట్. 100% మీకు అనిపించి మీరు అది నేను కన్విన్స్ అవటం అంటే ఆయన కూడా తిరిగాను, ఆయన కూడా అబ్జర్వ్ చేశాను, బోల్డ్ అంత రీసెర్చ్ చేశాను. నేను ఆ రోజుల్లో ఏంటంటే ప్రతి సినిమా ఓపెనింగ్ క్లైమాక్స్తో స్టార్ట్ చేసాం. అదేం తిక్క అర్థం లేకుండాను. ఎవడో క్లైమాక్స్ చివర పెట్టుకుంటాడు కానీ ముందుకు ఎందుకు తీయడం చాలామంది కామెంట్లు చేశారు. బట్ నేను చేసిన సినిమాలన్నీ చిన్న సినిమాలు. ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న డబ్బులు అయ్యో అప్పుడే ఉంటాయి. షూటింగ్ జరిగిపోతుంటే మళ్ళీ తర్వాత డబ్బులు ఉండవు. మనకు క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి అసలే డబ్బులు ఉండవు. అందుకని చెప్పేసి క్లైమాక్స్ తీసుకొచ్చి ముందు పెట్టి షెడ్యూల్లో మిగతా వర్క్ తీసుకెళ్ళి వెనక్కి పెట్టు. అలాగే చైతన్య రథానికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకున్నారు మీరు? వంగవీటి రంగా గారి దగ్గర మంచి డబ్బులు బాగున్నాయి కదా. ఎందుకు జనానికి తెలియని విషయం, మీకు ఒక వాస్తవం చెప్తాను. ఆయనకు ఒక గ్యాస్ కంపెనీ ఉండేది ఒకప్పుడు, అది తీసేశారు. ఆ డబ్బులు పట్టుకొచ్చి ఆయన సినిమాలో పెట్టారు. ఇది కోట్ల రూపాయలు మునిగిపోయి అనే సినిమా ఏంది లేదు. ఆర్థిక ఇబ్బందులు పడ్డారు ఆ సినిమా. తను మెయిన్గా చెప్పింది, రంగా గారు చెప్పింది, దీన్ని మా కథని రికార్డ్ చేయడం కోసం సినిమా తీస్తున్నాను. దీన్ని బట్టి మీరు ఆలోచించాను. ఒక చిన్న విషయం చెప్తాను. అందులో రాధా మర్డర్ ఏంటంటే ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్తాడు ఆయన. షాప్ ఓపెనింగ్ చేసి లోపలికి వెళ్తే షట్టర్ వేసేసి లోపల మర్డర్ చేశారు. నేను డబుల్ పాజిటివ్ చూస్తున్నాను. గురుగారు, నేను, రంగా గారు, అందరూ, సాంబడి సుబ్బారావు, రాంబాబు గారు అందరూ సినిమా చూస్తున్నాం. ఆ రాధా మర్డర్ వచ్చినప్పుడు అందరూ బాగా ఎమోషనలైజ్ అయిపోయారు. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది కేకలేస్తున్నారు, ఓ అని చెప్పి ఏడుస్తున్నారు. డబుల్ పాజిటివ్ చూస్తారు. ఇమ్మీడియట్గా డబుల్ పాజిటివ్ చూసారు. ఇంటర్వెల్ బ్లాక్లో గురుగారు అన్నాడు, సత్యం ఎక్కడరా అని చెప్పేసి అన్నాడు. వెనకాల కూర్చున్నాను. సో గురుగారిని ఎక్కడ ఉన్నాండి, ఇటు రారా అని చెప్పేసాను. గవ్వ రమ్మ వెళ్ళే పరిగెట్టుకుంటే ఇలా కావాల్సుకుని పైకెత్తేసాను. నువ్వు అందరూను మర్డర్ సీన్ ఏంటి, 7 రోజులు షూటింగ్ ఏంటి అర్థం లేదా? కత్తి తీసుకుని ఒక పోటు పడిస్తే చస్తాడు కదా, దానికి 7 రోజులు షూటింగ్ ఏంటి అని అడిగారు నన్ను. అది వెళ్ళి ధవళ సత్యాన్ని అడగండి, నన్ను కాదు మీరు అడగాల్సిందని చెప్పి అన్నాను. ధవళ సత్యం కాదు, ఈసారి అడిగితే నేను సమాధానం చెబుతాను, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదురా అన్నాడు. అంత ఎమోషనల్ అయింది. దానికి కారణం ఏంటంటే ఎంతసేపు నెగిటివ్ సైడే రామోజీరావు గారు చూశారు, నేను పాజిటివ్ సైడ్ చూశాను. రంగా చేసిన అరాచక చర్యలు అని అదని ఇదని పెద్ద మాటలు వాడేసి ఆయన యాక్టివిటీనే చంపేద్దామని చెప్పేసి చూసి ఒక వర్గం ఒక పక్కన, ఇళ్ళు కాలిపోతే ఎవరూ పట్టించుకొని ఒక సంఘటన తీసుకెళ్ళి తన దగ్గర ఉన్న మొత్తం కాళేశ్వర మార్కెట్కి వెళ్ళి కూరగాయలు, ఒక లారీ కూరగాయలు, ఒక లారీ బియ్యం, ఒక లారీ మిగతా పట్టుకెళ్ళి అందరికీ ఇవ్వటం మరి ఎవరు చూడలేదు, ఎవరు ఎందుకు రాయలేదు? పాజిటివ్ యాంగిల్ చూడలేదు వీళ్ళు. కానీ జనం చూశారు కనుక సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, దట్ కాంట్రవర్సీ ఈజ్ ఓకే. అండ్ సరే, ఇక 5 సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి మీ వాడు. అవును. తర్వాత ఒక ఫాల్ స్టార్ట్ అయింది. వీటన్నిటికీ కారణం ఎర్రగెన్సీ ఆఫ్
అరగంట సార్ ధవళ సత్యమా? ధవళ సత్యమా అని అడుగుతున్నాను నేను. కరెక్ట్ ఆ? కరెక్ట్, యూఆర్ రైట్. ఎందుకు ఎందుకు మీకు అంత arrogance arrogance అంటే- ఎందుకు? ఎందుకు అరగన్స్ అంటే నాకు చెప్తాను. సినిమా తీసాం, చైతన్యరథం సినిమా తీసాం. అది ఎవరు సినిమా తీసారని చెప్పేసి ఎవరన్నా అడుగుతున్నారండి? ఉమ్. మీరేం సినిమా తీస్తున్నారని నేను అడుగుతాను మిమ్మల్ని. అడిగితే మీరు చెప్తారా? చెప్పరు కదా. అలాగే నేను సినిమాలన్నీ కూడా అలాగే తీశాను. ఎందుకు చేశానంటే నేను ఆలోచించినంత సేపు, సపోజ్ ఉదాహరణకి ఇప్పుడే గురుగారు బయోపిక్ తీయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పటికి 5 నెలలు అయింది. నాకు తెలుసున్న క్యారెక్టర్ దాసనారాయణరావు. ఉమ్. మీ ఇద్దరు క్లాస్మేట్స్, ఒరే అని అనుకున్నవాళ్ళం, కొట్టుకున్నవాళ్ళం, తిట్టుకున్నవాళ్ళం. ఉమ్. ఆ కథ రాయడానికి ఇప్పటికి 6 నెలలు అయింది, ఇంకా రాయలేకపోతున్నాను. దానికి కారణం ఏంటి? బికాజ్ ఐ బిలీవ్ ఇట్. రాసే ప్రతి అక్షరాన్ని నేను నమ్ముతున్నాను, నమ్మి రాస్తాను. అది నచ్చినా నచ్చకపోయినా. అలాగే చైతన్య రథం కూడా రాశాను. రైటర్ రాత్రి నా ఇది ఇచ్చిన అడ్వాన్సు ఫైలు తిరిగి ఇచ్చేస్తే మళ్ళీ మర్నాటి నుంచి రాయటం మొదలుపెట్టాను. అంబటి సుబ్బారావుని దగ్గర పెట్టుకుని మళ్ళీ నేను రాయటం మొదలుపెట్టాను. అదే చైతన్య రథం. చైతన్య రథం సినిమా ఒక్క సినిమాకే నా మీద కక్ష కట్టి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక సినిమా కూడా చైతన్య రథం నుంచి ఈ రోజు వరకు ఇండస్ట్రీ నాకు ఇచ్చిన సినిమా లేదు. నాకు ఫ్రస్ట్రేషన్ ఉండదా? నా కంట్రిబ్యూషన్ మీరందరూ మర్చిపోతారా? ఇండస్ట్రీకి నేను చేయలేదా? ఇండస్ట్రీలో నా కంట్రిబ్యూషన్ ఉందా లేదా? అట్లా కాదుగా, ఒక సినిమా అనేటువంటిది ఎవరు ఇస్తారు ఇండస్ట్రీలో? చైతన్య రథం లాగా 26 సెంటర్లో సూపర్ డూపర్ హిట్ ఒక సినిమా తర్వాత దర్శకుడికి ఎవరికైనా ఆఫర్లు వెల్లువెత్తాలి. వెల్లువెత్తకపోవడానికి కారణం ఆ సినిమా తీయటమే కారణం అంటున్నారు మీరు. ఆ సినిమా కారణం కాదు. సినిమా కారణం అయితే అది ఫ్లాప్ అయిపోయి ఉండేది. కాదు, ఆ సినిమా చెయ్యటం. ఆ సినిమా చేయటం అన్నది కొంచెం ఇబ్బందికరమైన విషయం మిగతా వాళ్ళకి. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను సినిమాలు చేశాను. సపోజ్ ఇంటింటి భాగవతం చేశాను, గురుగారు సినిమా అది. అలాగే తర్వాత నేను సైతం భీముడు చేశారు. భీముడు చేశాను. భీముడు నా సొంత సినిమా. అలాగే కన్నడలో ముందైతే ఊరు హబ్బా అని ఒక సినిమా చేశాను. అది కూడా నా సొంత సినిమా. అంటే దీనికి కారణం ఏంటంటే మెయిన్ రీజన్ నేను అనాలిసిస్ నా ఆలోచనలో వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఒక ఆయన చెప్పాడని చెప్పానే, ఆ ఒక్క సినిమా అయిపోతే దానికి ఆ సినిమాలు రాకపోవడానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. బట్ ఐ డోంట్ కేర్. దాంట్లో ఆనందం ఉంది నాకు ఐ ఎంజాయ్. ఎదుటివాడు నన్ను వ్యతిరేకిస్తున్నాడు, ఎదుటివాడు నన్ను వీడు లేకుండా పోతే బాగుండు అనుకున్న వాడిని చూస్తే నేను నవ్వుకుంటాను. ఇప్పుడు చైతన్య రథం సినిమా తర్వాత మీకు కాపు ముద్ర పడిందని మీరు అనుకుంటున్నారా? ఎస్, కాపు ముద్ర పడింది. నేను ఎప్పుడు భయపడ్డాను. నేను నా కులాన్ని, నా ఫలానా కులం వాడిని అని చెప్పుకోవడానికి గర్వపడతాను, కానీ నేనేమి తల వంచుకోను, సిగ్గుపడను. అదొకటే కాదు, ఇంకోటి ఏంటంటే కులం పేరుతో నేను ఎవరిని ఎప్పుడు తిట్టలేదు, దూషించలేదు, ఎటువంటి అకృత్యాలు చేయలేదు. కులాన్ని అభిమానించాను, కానీ కులాన్ని నేను రెచ్చగొట్టడానికో లేకపోతే ఏం చేయడం. మీరు అంత రంగా సినిమాలో తన ఇజం చెప్పాను తప్పితే రంగా కాపు అని నేను ఎక్కడ చెప్పలేదు. అది చూసుకోండి, సినిమా చూసుకోండి. రంగాయిజం అంతే. రంగాయిజం యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ యూ హ్యావ్ ప్రొజెక్టెడ్ ద రంగాయిజం. తీసుకోండి. రంగాయిజం ఏముంటుంది, ఎలా ఉంటుందంటే, ఒంటరిగా మీ చెల్లిలో మీ తల్లిలో వెళ్ళి రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటే ఎవడో వచ్చి జుట్టు పట్టుకుని ముద్దు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంటే నేను చూస్తే వెళ్ళి వాడిని లాగి లెంపకాయ కొట్టి, ఎరా నీకు చెల్లి లేదా, తల్లి లేదా, ఎవరు లేరురా నీకు అని నిలదీసేవాడిని నేను. నీ దృష్టిలో రౌడీయిజం అయితే రంగా రౌడీ అని ఒప్పుకుంటాడు. దట్ ఈస్ రంగాయిజం. అది నేను ఎస్టాబ్లిష్ చేశానని ఇంకా చాలా మందికి. ఇప్పుడు మీరు ఒక మాట యాక్సెప్ట్ చేశారు, ఓకే రంగాయిజం దట్స్ ఆల్. దాంట్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. దేవుడైన వాడు అయిన వాళ్ళకి దేవుడు అయ్యాడు ఆయన, కానీ వాళ్ళకి దెయ్యం అయ్యాడు. దాని మీద వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.